హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో టాపిక్ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. టాపిక్ ఏంటంటే, మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంకెవరైనా మనకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చూస్తే మనం వాళ్ళ మెసేజ్ చూసినా కూడా వాళ్ళకైతే సీన్ అని అయితే చూపించదు. ఏ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మనకు ఆ విధంగా సీన్ అని పడదు, మనం మెసేజ్ చూసినా కూడా అయితే మీకైతే చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నా అకౌంట్ నుండి ఇంకొక వేరే అకౌంట్కి అయితే నేనైతే మెసేజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ హలో ఏదో సంథింగ్ మెసేజ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏ అకౌంట్కి అయితే మెసేజ్ చేశానో చూడండి, ఆ అకౌంట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. మీ విధంగా మెసేజ్లు వచ్చాయి కదా, సో ఆ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్నాక మీరు ఏం చేయాలంటే, మీరు ఎవరి మెసేజ్ని చూసినా కూడా వాళ్ళకి తెలియొద్దంటే వాళ్ళని మనం చూడండి, ఇందాక మెసేజ్ చేసినాం కదా, ఆ అకౌంట్ నుండి అయితే మనకు అక్కడ 3 మెసేజెస్ న్యూ మెసేజెస్ అని వచ్చాయి. సో ఆ అకౌంట్ని డైరెక్ట్ ఓపెన్ చేయకుండా మీరు ఏం చేయాలంటే, సెర్చ్లోకి వెళ్ళి ఆ అకౌంట్ నేమ్ అయితే అక్కడ సెర్చ్ చేయాలి, డైరెక్ట్ అయితే ఓపెన్ చేయకూడదు. ఆ అకౌంట్ నేమ్ సెర్చ్ చేసి ప్రొఫైల్ అయితే మీరైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీకు ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం సెర్చ్లో ఆ అకౌంట్ టైప్ చేశాక మనమైతే ఈ విధంగా వస్తుంది కదా ఇంటర్ఫేస్. పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, అవి క్లిక్ చేసి రిస్ట్రిక్ట్ అయితే చేసేయండి. ఇప్పుడు చేశాక మీరు రిస్ట్రిక్ట్ చేస్తే మనకు మళ్ళీ మనం మెసేజ్లోకి అయితే వెళ్ళి చూద్దాం, అక్కడ ఆ అకౌంట్ అయితే మనకైతే కనిపించదు, రిఫ్రెష్ చేసినా కూడా కనిపించదు. సో మరి ఆ అకౌంట్ మెసేజెస్ ఎక్కడ ఉంటాయంటే, మీరు రిక్వెస్ట్లు ఓపెన్ చేసి అక్కడైతే ఉంటాయి. సో నేను రిక్వెస్ట్లు అయితే ఓపెన్ చేశాను, ఇక్కడైతే నాకైతే కనిపించలేదు. సో సమ్ టైమ్స్ ఇక్కడ రిక్వెస్ట్లో కనిపించకపోవచ్చు, మ్యాక్సిమం 90% అయితే మనకు రిక్వెస్ట్లోనే ఆ మెసేజ్ చూపిస్తుంది. ఒకవేళ రిక్వెస్ట్లో చూపించకపోతే మళ్ళీ మీరు సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి అయితే ఆ అకౌంట్ నేమ్ అయితే సెర్చ్ చేసుకోండి. చేశాక అక్కడ మెసేజ్ అనే ఆప్షన్ ఉందిగా, దానిపై క్లిక్ చేసుకుంటే మనకు వాళ్ళు ఇందాక 3 మెసేజెస్ పెట్టాను కదా, ఇవే ఆ 3 మెసేజెస్. ఇవి చూసినా కూడా వాళ్ళకైతే చూసినట్టు తెలియదు, ఎందుకంటే ఈ అకౌంట్ని మనం రెస్ట్రిక్ట్ చేసి మనం మెసేజ్ ఓపెన్ చేసాం కాబట్టి. సో నేను మీకు మళ్ళీ ఆ అకౌంట్ ఓపెన్ చేసి మీకైతే చూపిస్తాను చూడండి. మనమైతే ఇప్పుడే మీ కళ్ళ ముందరనే చూసాను కదా. సో చూడండి, సెంట్ 2 minutes ago అని మనకైతే అక్కడ చూపిస్తుంది, కానీ వాళ్ళు చూసినట్టయితే మనకైతే ఎటువంటి నోటిఫికేషన్ కానీ సీన్ అని మనకైతే పడలేదు. సో ఈ విధంగా రెస్ట్రిక్ట్ చేస్తే మనం మెసేజెస్ చూసినా కూడా మనకైతే వేరే వాళ్ళకైతే తెలియదు. సో ఈ విధంగా మీరైతే చూసుకోండి. ఇది ఫస్ట్ మెథడ్. అండ్ సెకండ్ మెథడ్ కూడా ఉంది. ఏంటంటే, మీరు ఎవరికైతే మెసేజ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ అయితే వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయండి. చేశాక మీకైతే ఇప్పుడు నేను చూడండి అన్రిస్ట్రిక్ట్ చేసి నేను సెకండ్ మెథడ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు హాయ్ అని పెట్టాను కదా, సో నేను ఆ వేరే అకౌంట్ని మెసేజ్ చేసిన అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక ఇప్పుడు ఈ విధంగా మనమైతే చూసినాం. ఇప్పుడు చూసినాం, అన్రిస్ట్రిక్ట్ చేసిన తర్వాత చూసినాం కాబట్టి అక్కడ సీన్ అనే పడుతుంది. సో మరి ఇంకో మెథడ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఆ ఓపెన్ చేసుకొని మీ ఆ యొక్క అకౌంట్ని అక్కడ పైన అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. ప్రైవసీ అండ్ సేఫ్టీలోకి వెళ్తే అక్కడ రీడ్ రిసిప్ట్ అని ఉంది కదా, అది ఆఫ్ చేసుకుంటే మనమైతే ఇప్పుడు చూసినా చూడవు. ఇప్పుడు నేను మళ్ళీ ఆ అకౌంట్లోకి వెళ్ళి నేనైతే మీకైతే మెసేజ్ చూసి మళ్ళీ ఆ అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం రీడ్ రిసిప్ట్స్ అయితే ఆఫ్ చేసాం కదా, సో ఏదో ఒక మెసేజ్ అయితే సంథింగ్ చేస్తున్నాను నేను. చేశాక మీకు హాయ్ అని అయితే చేశాను. సో మనకు ఆ అకౌంట్కి ఆల్రెడీ మెసేజ్ అయితే సెండ్ అయిపోయింది. సో నేను మళ్ళీ ఆ అకౌంట్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనమైతే ఆ మెసేజెస్ అనేది అయితే చూసినాం, ఆ అకౌంట్లో రీడ్ రిసిప్ట్స్ అనేది అయితే ఆఫ్ చేసినాం. మనం రీడ్ రిసిప్ట్స్ ఆఫ్ చేస్తే మనకైతే మనం చూసినా కూడా వాళ్ళకైతే చూడనట్టే పడుతుంది. సో సెకండ్ మెథడ్ ఇది. మనం మీకు క్లియర్గా మీకైతే కళ్ళ ముందరనే చూపించాను కదా, మనం ఆ మెసేజ్ చూసినా కూడా ఇక్కడ సెంట్ 1 minute agoనే పడ్డది. మనం ఆల్రెడీ ఆ అకౌంట్ నుండి అయితే మనం మెసేజ్ అయితే రిసీవ్ చేసుకున్నాం. సో ఈ 2 టిప్స్ యూజ్ చేసి మీరైతే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కింద టైపింగ్ ఇండికేటర్ అని ఉంది కదా, అది ఆఫ్ చేసుకుంటే ఏంటంటే, మీ ఫ్రెండ్స్కి మీరు చాట్ చేస్తున్నప్పుడు మీరు టైప్ చేస్తున్న వాళ్ళకైతే టైపింగ్ అని అయితే తెలీదు. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.